భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మారుతి పారామెడికల్ కళాశాల వద్ద మృతురాలు కారుణ్య కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. కళాశాల కరస్పాండెంట్ కాంతారావుపై దాడి చేశారు. అడ్డుకున్న పోలీసులను ఆందోళనకారులు తోసేశారు. కళాశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. వీరికి విద్యార్థి దళిత సంఘాలు మద్దతు తెలిపాయి. అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును సైతం మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కళాశాల ఆవరణలో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మారుతి పారామెడికల్ కళాశాల వద్ద మృతురాలి కారుణ్య కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. కళాశాల కరస్పాండెంట్ కాంతారావుపై దాడి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా. కుమార్ భద్రాచలంలో దళిత విద్యార్థి కారుణ్య అనుమానాస్పద మృతి పెద్ద సంచలనంగా మారింది. అమ్మాయి ఏ రకంగా చనిపోయిందనేటువంటి అంశంలో స్పష్టత లేకపోవడం, అపస్మారక స్థితిలో గదిలో పడి ఉన్నటువంటి విద్యార్థిని సహ విద్యార్థులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ కారుణ్య చనిపోయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున దళిత సంఘాలతో పాటు ఆ కారుణ్య కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మారుతి కళాశాల పారామెడికల్ కళాశాల దగ్గరికి వచ్చి ఆ మృతురాలి తరఫున న్యాయం జరగాలి, ఎవరైతే బాధ్యులున్నారో వారికి కఠినంగా శిక్షించాలనేటువంటి ఒక డిమాండ్ తో చేసినటువంటి నిరసన కార్యక్రమం ఉద్రిక్తతగా మారింది. పెద్ద ఎత్తున కారుణ్యకు మద్దతుగా స్థానిక ప్రజానికం కూడా కదిలి రావడం, దళిత సంఘాలంతా కూడా కదిలి వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడికి వచ్చినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి చైర్మన్ పై దాడి జరిగింది. అట్లాగే స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావును కూడా స్థానిక ప్రజానికం, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు నిలదీసినాయి. ఎవరి పక్షాన వచ్చావు, బాధితురాల పక్షాన వచ్చావా, లేకపోతే కళాశాల యాజమాన్యానికి వత్తాసు పలికేందుకు వచ్చావా చెప్పాలంటూ పెద్ద ఎత్తున ప్రజానికం నిలదీయడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిగాల్సిన పరిస్థితిని ఎంత సముదాయించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యే పైన ప్రజలు తిరగబడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఎదిగిన కుమార్తె బిఎస్సి మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి కుమార్తె విగత జీవిగా పడి ఉండడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విరపిస్తున్నారు. తమ కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించినటువంటి నేపథ్యంలో కారుణ్య ఈ రకంగా అనుమానాస్పద స్థితిలో చనిపోవడం అనేది పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. పోలీసులు ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున అక్కడ భద్రతా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబా.